హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ రోజు మనం వార్తలు చూసుకున్నట్టయితే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ కేసు రిపోర్ట్ ప్రభుత్వానికి అందించిన ఏసీబీ. కేటీఆర్ A1 ఆయన కన్సర్న్లలో క్విట్ ప్రోక్స్, గవర్నర్ అనుమతి కోసం వెయిటింగ్. ఫార్ములా ఈ కార్ రేస్ లో జరిగిన అవినీతికి నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ బాధ్యుడని విచారణలో ఏసీబీ నిర్ధారించినట్లు తెలిసింది. ఈ కేసులో కేటీఆర్ ను A1 గా పేర్కోగా A2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమారన్, A3 గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఉన్నారని, కేటీఆర్ ఆదేశాలను తాము పాటించామని దర్యాప్తు సమయంలో A2, A3 ఏసీబీకి స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. HMDA నుంచి నిధుల చెల్లింపులో కేటీఆర్ ఏకపక్షంగా వ్యవహరించారని ఏసీబీ విచారణలో వెల్లడైనట్లు తెలిసింది. ఈ ఫార్ములా కేసులో క్విట్ ప్రోక్ జరిగినట్లు ఏసీబీ నివేదిక పేర్కొన్నారు. అలాగే ఈ బ్యాంకు లావాదేవీలన్నీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ హయత్ నగర్ బ్రాంచ్ నుండి లావాదేవీలు జరిగినట్టు ఏసీబీ గుర్తు. అలాగే అరెస్టుకు రంగం సిద్ధమంటూ కూడా సమాచారం అందినట్టు తెలిసింది. దానికి గవర్నర్ నిర్ణయాల కోసం వెయిట్ చేస్తున్నట్టు ప్రభుత్వ అధికారులు తెలిపారు. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్ తో మీ ముందుకు వస్తా. బాయ్.